నమస్కారం ఫ్రెండ్స్. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇక మన లోకంలో లేదు అని తెలుసుకొని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచ కార్పొరేట్ వరల్డ్, భారతీయ కార్పొరేట్ వరల్డ్, ప్రపంచ పొలిటికల్ వ్యవస్థ, ఇండియన్ పొలిటికల్ వ్యవస్థ అన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నాయి. మనం అనుకున్నట్టు, ఊహించినట్టు మన స్థాయి హిండెన్బర్గ్ రీసెర్చ్ గురించి డిస్కస్ చేసే స్థాయి కాదు. అంటే భారతదేశంలో ఈ జర్నలిజం, యూట్యూబ్ అంటే ఇలాంటి మాధ్యమాలలో చాలా మంది వచ్చి హిండెన్బర్గ్ మూసేశారు, దాని గురించి విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా విశ్లేషణ చేశారు. ఈ ఆండర్సన్ అనే వ్యక్తి హిండెన్బర్గ్ని నడిపిస్తున్నాడు అని చాలా మంది అనుకుంటున్నారు. ఈ హిండెన్బర్గ్ అనే వ్యక్తి గవర్నమెంట్ జోక్యం లేకుండా, సీక్రెట్ సర్వీసెస్ జోక్యం లేకుండా ఇండిపెండెంట్గా ఇలాంటి వార్తలు రాస్తే నెక్స్ట్ డే అసాసినేట్ అయిపోతాడు. చాలా మందికి తెలియని విషయం ఏమంటే, ఒక కార్పొరేట్ సంస్థ యొక్క 20,000 కోట్లు, 30,000 కోట్లు ఆవిరి చేయగలిగిన దమ్ము హిండెన్బర్గ్ రీసెర్చ్కుంటే, దాంట్లో 1% ఖర్చు చేసింది అంటే కంపెనీ హిండెన్బర్గ్ అధినేతను యథేచ్ఛగా చంపేయవచ్చు. కానీ అలా జరగలేదు. ఎందుకు జరగలేదు? టోటల్ హిండెన్బర్గ్ రీసెర్చ్లో వాళ్ళు బయటపెట్టిన పెద్ద నిజాలేం లేవు. వాళ్ళు అమెరికన్ స్టేట్ ఏజెన్సీతో కలిపి ఒక కార్పొరేట్ సంస్థను, కొన్ని కంట్రీస్ని, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కంట్రీస్ని, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఇండివిజువల్, ఐదర్ హీస్ కార్పొరేట్ ఆర్ పొలిటికలీ కనెక్టెడ్ ఆర్ ఏ డిక్టేటర్ ఆర్ ఏ మోనోపోలీ కంపెనీ అయినా, వాళ్ళని టార్గెట్ చేసి బేసికలీ హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేది ఒక చిన్న రీసెర్చ్ ఫామ్ కాదు. దాని ఆఫీస్కి వాల్యూ లేదు, ఆండర్సన్కి కూడా వాల్యూ లేదు. ఆండర్సన్ ఈజ్ ఏ ఫ్రంట్ పర్సన్. అంటే హిండెన్బర్గ్కు ఒక ఫేస్ లాంటి వాడు ఆండర్సన్. హీ హాజ్ నో వాల్యూ. ఇప్పటి వరకు ఆండర్సన్ టార్గెట్ చేసిన వాళ్ళు ఆండర్సన్ని ఈ లోకంలో లేకుండా చేసేయడానికి వాళ్ళకు కొన్ని గంటలు పట్టవు. అయినా ఆండర్సన్ బతికే ఉన్నాడు అనేది మనం ఇవాళ చర్చించుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది కాకుండా అసలు హిండెన్బర్గ్ ఎవరి ఆదేశాలపై ఎవరెవరికి హెల్ప్ చేసింది?
అసలు ఈ హిండన్బర్గ్ని ఎవరెవరు ఎలా ఎలా యూజ్ చేసుకున్నారు? నేను హిండన్బర్గ్ పై మాట్లాడే ఆర్థిక స్తోమత ఇవన్నీ లేవు, కానీ నేను నా లింక్డ్ఇన్ ద్వారా కార్పొరేట్ ఫ్రాడ్స్, కార్పొరేట్ ఫ్యూచర్ నేను క్లియర్ కట్గా చెప్పగలిగాను. నేను అన్ని విషయాలపై ఎక్స్పర్ట్ కాదు, కానీ కొన్ని విషయాలు నాకు తెలుస్తూ ఉంటాయి. అన్ని విషయాలపై వీడియో పెట్టాను. చాలామంది తెలియకుండా కొన్ని విషయాలపై వీడియోలు పెట్టి జనాలను మభ్యపెడుతుంటే అప్పుడు మాత్రమే నేను వీడియో చేసి పెడతాను. హిండన్బర్గ్ రీసెర్చ్ అనేది ఒక డమ్మీ సంస్థ. దీన్ని కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ట్రేడర్లు, పదుల సంఖ్యలో పొలిటీషియన్స్, ఒక 2-3 కంట్రీలలో ఉన్న నిఘా సంస్థలు, పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు, పెన్షన్ ఫండ్స్, అమెరికన్ పెన్షన్ ఫండ్స్, జర్మన్ పెన్షన్ ఫండ్స్, అంటే యూరప్ పెన్షన్ ఫండ్స్, అదే కాకుండా వరల్డ్ బ్యాంక్కి లింక్ ఉన్న కొన్ని ఫండ్స్, గల్ఫ్ బేస్డ్ ఫండ్స్, ఇలాంటివి ఈ హిండన్బర్గ్ అనే ఫ్రంట్ ఫేస్ని అడ్డం పెట్టుకొని తమ కార్యకలాపాలు సాగిస్తూ ఉంటాయి. గౌతమ్ అదానీ ఈ హిండన్బర్గ్ మూసివేతలో ఏమైనా లింక్ ఉందా? అదానీకి హిండన్బర్గ్ ని క్లోజ్ చేపించే సత్తా ఉందా? అంటే దీని ఆన్సర్ క్లియర్ కట్గా నేను చెప్తున్నా, అంత దమ్ము అదానీలో లేదు. కానీ అదానీ చేపించగలడు. అదానీ స్వయంగా ఆ హిండన్బర్గ్ని మూయించలేడు, కానీ మూయించగలడు. హిండన్బర్గ్ రీసెర్చ్ is well protected by US laws, US politicians, US legal system, US spy network, and lot of pension funds. అందరూ అనుకుంటున్నట్టు హిండన్బర్గ్ వల్ల అదానీ, హిండన్బర్గ్ వల్ల అదానీ కొన్ని లక్షల కోట్లు సంపాదించుంటారు. ఆశ్చర్యపోతున్నారా? బయట మీరు వింటున్నది, మీరు చూస్తున్నది అంటే జనరల్ ప్యాంప్లెట్లలో, పేపర్లలో వచ్చే న్యూస్. అదానీ హిండన్బర్గ్ సహాయంతో కొన్ని అంటే వేల లక్షల కోట్లు సంపాదించాడు. మన భారతదేశంలో హిండన్బర్గ్ అనే ఒక సంస్థ, అదొక మనకు తెలిసిన సంస్థ. హిండన్బర్గ్ ఇలాంటి పదుల సంఖ్యలో పెద్ద పెద్ద అంటే హిండన్బర్గ్ తాతలు
రీసెర్చ్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కొన్ని దేశాల మీదనే రిపోర్ట్ తయారు చేస్తారు. మన భారతదేశంలో అత్యంత సంపన్న వర్గాలు ఇలాంటి రిపోర్ట్స్ని అడ్వాన్స్గా తెప్పించుకొని అది ప్రచురితమైన కన్నా ముందే ఏం చేయాలనో అది చేసి, అది ప్రచురితమైనాక ఏం చేయాలనో అది చేసి వాటాలు పంచుకుంటారు. ఇది ఒక బిజినెస్. ఇదొక బిజినెస్. రీసెర్చ్ రిపోర్ట్స్ తయారు చేయడం, దాని అథెంటిసిటీ కొన్ని డాక్యుమెంట్స్ ద్వారా సంపాదించడం, అది కొన్ని కోణాలు దాంట్లో రిలీజ్ చేయడం, కొంత టైం ఇచ్చి అలజడి సృష్టించి ఆ కంపెనీల భాగవతం బయటపెట్టడం, ఇలాంటివన్నీ సర్వసాధారణం. మనము మన భాషలో డబ్బా ట్రేడింగ్, ఇన్సైడర్ ట్రేడింగ్ ఇవన్నీ అంటాం కదా. దిస్ ఇస్ నార్మల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్రిటికల్ టు మేక్ మనీ. మనం అనుకున్నట్టు భావిస్తున్నట్టు అదాని హిండన్బర్గ్ రీసెర్చ్ వల్ల కోల్పోలేదు, కొన్ని వేల కోట్లు సంపాదించాడు. భయపడి అమ్ముకున్నవాడు నష్టపోయాడు, ధైర్యంగా కొన్నవాడు లాభపడ్డాడు. అమ్మి కొన్నవాడు లాభపడ్డాడు, కొని భయపడి అమ్మేసిన వాడు నష్టపోయాడు. కిందొచ్చినప్పుడు కొని పైన వచ్చినప్పుడు అమ్మేసేవాడు లాభపడ్డాడు. అంటే పైన కింద లాభపడ్డారు, మధ్యలో ఎవడన్నా ధైర్యం చేసిందంటే వాడు బాగా లాస్ అయ్యాడు. దాంట్లో అదాని అంబానీ కాదు, వాళ్ళిద్దరూ హిండన్బర్గ్ రీసెర్చ్కు దాని సర్వైవల్కి కావాల్సిన సహాయం ఎప్పటి నుంచో చేస్తున్నారు. వీళ్ళు బయట వచ్చి గంభీరమైన ఫేస్ పెట్టి హిండెన్బర్గ్ రీసెర్చ్ వల్ల మా కంపెనీ వాల్యూస్ వేల కోట్లు పడిపోయాయి అని చెప్తున్నారంటే వీళ్ళు యాక్టింగ్లో ఆస్కర్ ఇవ్వాలి వీళ్ళకి. ఈ అదానీ అంబానీ యొక్క షేర్లు చాలా ప్లాన్డ్గా పడతాయి, ప్లాన్డ్గా లేస్తాయి. చాలా త్వరగా పడతాయి, త్వరగా లేస్తాయి. బాండ్ మార్కెట్స్ని కూడా షేక్ చేస్తాయి. కరెన్సీ మార్కెట్ని అల్లకల్లోల పరుస్తాయి. మినరల్స్ అండ్ క్రూడ్ మార్కెట్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఓవరాల్ అగ్రి కమోడిటీ ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. స్టీల్ ప్రైజెస్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. మనం అనుకుంటున్నట్టు వీళ్లకు పదుల సంఖ్యలో బిజినెస్ లేవు, వందల సంఖ్యలో 100 వెరైటీ బిజినెస్ ఉన్నాయి. ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క ప్రయోజనం. నేను ఫస్ట్ చెప్పిన మనమంతా డిస్కస్ చేసుకునే స్థాయి కాదు మనది. మనం చిన్న యూట్యూబర్లము, యూట్యూబ్ వీడియో చేసుకోగలము. మనకు ఊహకు అందని కూల్ స్ట్రాటజీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. మన ముఖాలకు హిండెన్బర్గ్ రీసెర్చ్ తెలిసినాక వాళ్ళు అడ్వాన్స్గా అసలు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో కలిసి చేయాలి,
ఇలా చేస్తే ఎవరెవరికి లాభం అవుతుంది, రాజకీయంగా ఎప్పుడు చేయాలి, రాజకీయంగా ఎవరిని షేక్ చేయడానికి చేయాలి అనేది మొత్తం అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలాంటి రీసెర్చ్ ఫార్మ్స్ కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి. వాటి పేర్లు కూడా మనకు తెలియవు. హిండన్బర్గ్కి 100 టైమ్స్ పెద్దగా ఉంటాయి. హిండన్బర్గ్ చాలా చిన్నది. ఒక మనిషి కొన్ని రీసెర్చ్ టీంతో కలిసి ఈ డాక్యుమెంట్స్ బయటపెట్టి విత్ ప్రూఫ్ చేస్తున్నాడు. ఈయన కన్నా 100 రెట్లు పెద్దగా ఉన్న రీసెర్చ్ ఫర్మ్స్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్ బేస్డ్ ఆన్ ఫ్యూచరిస్టిక్ కంపెనీ యొక్క భవిష్యత్తును ప్రిడిక్ట్ చేసి షార్ట్ కొట్టేటోళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ప్రమోటర్ యొక్క హెల్త్ రిపోర్ట్ కూడా తెప్పించుకొని షార్ట్ కొట్టేటోళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. పొలిటికల్ కనెక్షన్స్ చేంజ్ అవుతుంటే దాని రిపోర్ట్ తెచ్చుకొని షార్ట్ కొట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇంట్లో జరిగే విషయాలు కూడా తెలుసుకొని షార్ట్ కొట్టే ఫండ్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. కనుక మనము చిన్న చిన్న యూట్యూబ్ వీడియోస్ చేసుకొని వాళ్ళ గురించి వేసి డబ్బులు సంపాదించేది తప్ప ప్రాక్టికలీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఈ హిండన్బర్గ్ రీసెర్చ్ అనే సంస్థ సడన్గా క్లోజ్ కావడానికి కారణాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆండర్సన్ ఈ ప్రపంచంలో ఉండాలి అంటే తన బిజినెస్ మూసుకోవాలి. భారతీయ కంపెనీలపై అభియోగాలు మోపి అమెరికాలో చర్యలు తీసుకుంటే అమెరికా వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలకు డబ్బులు ఇచ్చిన అని సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్ వేయడం స్టార్ట్ చేస్తే అమెరికాలో ఇండియాతో పనిచేసే 90% 95% కంపెనీల మీద కేసు వేసి వాళ్ళని ఈడ్చుకుంటూ ఇండియా రప్పించే సత్తా భారతదేశానికి ఉంది. లక్షల కోట్ల అమెరికాతో వ్యాపారం ముష్టి హిండన్బర్గ్ రిపోర్ట్తో తెగ్గొట్టుకోవడం అమెరికాకు కూడా ఇష్టం లేదు. అమెరికా గవర్నమెంట్ ఒక్క సైగతో హిండన్బర్గ్ రీసెర్చ్ మూత పడ్డట్టే పడింది. అంటే హిండన్బర్గ్ రీసెర్చ్ సావదు. అలా అంటారు ఆండర్సన్ మూసుకుంటా అని చెప్తున్నాడు కదా. ఆండర్సన్ అనేవాడు ఒక వ్యక్తి, హిండన్బర్గ్ అనేది ఒక చిన్న ఆఫీస్. అలాంటి 100 ఆఫీసులు రేపు పొద్దున ఇన్కార్పొరేట్ అయి ఆండర్సన్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా 100 కంపెనీలు రేపు పొద్దున రిజిస్టర్ అయిపోతాయి. దాని పని మళ్ళీ అదే. ఈ రీసెర్చ్ ఆర్గనైజర్కి సావు లేదు, పుట్టుక లేదు. పుట్టినట్టే పుట్టి తమ పని చేసుకొని చచ్చిపోతాయి. అంటే దోమలు లాంటి. దోమల జీవితకాలం కొన్ని రోజులు మాత్రమే. అది పెద్దగై రక్తం పీల్చి రీప్రొడ్యూస్ చేసి చచ్చి కూడా పోతుంది కొన్ని రోజులు.
అలాంటిదే హిండన్బర్గ్ రీసెర్చ్. నేను ఘంటాపదంగా హిండన్బర్గ్ గురించి చెప్పలేను కానీ అదాని వేల కోట్లు సంపాదించాడు. అదాని అది మూతపడుతుంటే దానికి డబ్బిచ్చి కూడా మూసేటట్టు చేసి ఉండొచ్చు. ఇప్పుడు హిండన్బర్గ్ బతుకుంటే అదానికే ముప్పు. అదాని ఎలా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడో ఆ హిండన్బర్గ్ రీసెర్చ్ ఈజీగా బయటపెట్టవచ్చు. హిండన్బర్గ్ అదానితో కాకుండా చాలా మంది చాలా కంట్రీస్తో ఆడుకుంది. ఆండర్సన్కి ప్రాణ ప్రమాదం ఏర్పడింది. కనుకనే హిండన్బర్గ్ రీసెర్చ్ మూసివేయబడింది. ఆండర్సన్ లాంటి వ్యక్తులు అమెరికాలో వందల కొద్ది ఉంటారు. ఎవరినైనా అమెరికా ఎప్పుడైనా ఆండర్సన్గా మార్చగలదు. అది భారతదేశంలో ఒక రీసెర్చ్ పెట్టి భారతదేశం కూడా అలాగే చేయగలదు అని భయపడి అమెరికా కూడా సైలెంట్గా ఉంది. ఎవడైనా ఒక పెద్ద రీసెర్చ్ రిపోర్ట్ తయారు చేసి అమెరికాను కూడా ఇదే రకంగా హింస పెట్టగలరు అని తెలుసుకొని ఆండర్సన్ అనే వ్యక్తి ఈ కంపెనీని మూసేస్తున్నా అని తనకు తానే మెసేజ్ పెట్టడం జరిగింది. నేను చెప్తున్నది ఒకటే, హిండన్బర్గ్ మూసివేతకు మన లోకల్ పాలిటిక్స్కి లోకల్ కంపెనీకి ఏ సంబంధము లేదు. హిండన్బర్గ్ రీసెర్చ్ వల్ల భారతదేశంలో కొన్ని మంది అంటే అదానీ అంబానీని పక్కన పెట్టిన వందల మంది పొలిటీషియన్లు, వందల మంది ఇండస్ట్రియలిస్టులు లాభపడ్డారు. మనకందరికీ తెలియని విషయం ఇది. హిండన్బర్గ్ మన దేశ ఖ్యాతిని దెబ్బకొట్టింది కానీ కంపెనీలను, ఉద్యోగవేత్తలను కాదు, బిజినెస్ మెన్ని కాదు. మనము చాలా చిన్న స్కేల్లో మన జీవితాలను చూసి ఆనందపడుతుంటాం. మన స్థాయి పెరిగే కొద్దీ ప్రపంచం ఎంత సులువుగా పనిచేస్తుంది అని మనకు తప్పకుండా అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్పదలుచుకుంది ఏమంటే, హిండన్బర్గ్ చావలేదు. అది ఆత్మ లాంటిది. ఏ శరీరంలోనైనా ఎప్పుడైనా ఏ పూటనైనా ఇన్కార్పొరేట్ అయి హిండన్బర్గ్ లాంటి సంస్థలు ఎక్కడైనా మళ్ళీ పుట్టొచ్చు, కొన్ని గంటల సమయంలోనే పుట్టొచ్చు అని తెలియజేస్తూ ఈ హిండన్బర్గ్ని ఇక ఇక్కడనే సమాప్తం చేసి మన పని, మన సేఫ్టీ, మన ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటాము అని ఆశిస్తూ నమస్కారం.